హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరడం ఆల్మోస్ట్ ఖరారైపోయింది. నిన్న సీఎం వైఎస్ జగన్తో ఆయన భేటీ తర్వాత టీడీపీపై, నారా లోకేష్పై కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. గతంలోనే చంద్రబాబును హిట్లర్తో పోల్చిన కేశినేని నాని నిన్న నారా లోకేష్ను బట్టలు తీసి బజారు నిలబెట్టడం ఇంకా సంచలనంగా మారింది. అసలు ఎక్కడి నుంచి కూడా గెలవని వ్యక్తికి పాదయాత్ర ఎట్లా చేస్తాడు, ఆయన క్రైటీరియా ఏంది, అసలు ఆయన సత్తా ఏంది అన్నట్టు కేశినేని నాని మాట్లాడడం నిన్న పెద్ద సంచలనం. ఇక కేశినేని నాని వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఇక నెక్స్ట్ ఎవరు, వైసీపీకి టార్గెట్గా మారిన నెక్స్ట్ కీలక నేత ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్కి గాలం వేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం వైసీపీ కీలక నేతలు గల్లా జయదేవ్తో సమావేశమైనట్టు తాజాగా బయటకు వస్తుంది. గత ఎన్నికల్లో 2019లో వైసీపీ సునామీలో కూడా గల్లా జయదేవ్ కొద్ది మెజారిటీతో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీద గెలిచిన సంగతి తెలిసిందే. ఆయన కూడా పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనికి ఎవిడెన్స్గా మొన్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ని గుంటూరులోనే సెలబ్రేట్ చేశారు. ఆ సందర్భంగా మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ, పోలీస్ డిపార్ట్మెంట్కు థ్యాంక్స్ చెప్తూ ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మహేష్ బాబు కెరీర్లోనే ఎప్పుడు కూడా ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ పెద్దలకు కానీ, పోలీసులకు కానీ మద్దతు పలుకుతూ ఆయన అంటే కృతజ్ఞతాభావంగా ఎప్పుడు అంటే మాట్లాడింది లేదు. ఒక రకంగా అంటే మహేష్ బాబు ఎప్పుడు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూనే వస్తున్నారు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్లో ఉన్న నేపథ్యంలో గల్లా అరుణకుమారి, గల్లా జయదేవ్ తన సొంత బావ కాబట్టి ఈ ఫంక్షన్ జరిగినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వాళ్ళే లేకపోతే ఈ ఫంక్షన్ ఇలా జరగదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. బహిరంగంగా ప్రచారం చేయకుండా ఇండైరెక్ట్గా ప్రచారం చేయడం మహేష్ బాబు స్టైల్. ఈ నేపథ్యంలో గుంటూరు వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు చెప్పడం కూడా గల్లా జయదేవ్ వైసీపీలోకి ఎంటర్ అవ్వడం ఖాయమన్న సంకేతాలు పంపినట్టు అయింది. ఈ నేపథ్యంలో అంటే వరుసగా టీడీపీ నుంచి కీలక సామాజిక వర్గాలకు చెందిన నేతలు క్విట్ అవుతుండడం, వైసీపీలో చేరడం టీడీపీ కూసాలు కదిలించే పరిస్థితి నెలకొందా అన్న చర్చ జరుగుతోంది. ఇదే నేపథ్యంలో గత కొన్ని రోజులుగా గల్లా అరుణకుమార్ కూడా టీడీపీలోనే ఉన్న ఆమె చార్నాలుగా సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. మరోవైపు గల్లా జయదేవ్ ఒకవేళ వైసీపీలో చేరినా కూడా ఆయన గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు అన్న చర్చ సైతం జరుగుతోంది. దీనికి కారణం ఏంటంటే కేశినేని నాని టీడీపీలో ఉంటూ సుమారుగా 2000 కోట్లకు పైగా ఆయన ఆస్తులు పోగొట్టుకున్నారు. తన కేశినేని ట్రావెల్స్ని సైతం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అంటే పార్టీ కోసం యావదాస్తిని కరిగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అంటే ప్రతిపక్షంలో ఉండడంతో కేంద్రంలోని బీజేపీ కూడా ఆయనను టార్గెట్ చేసినట్టు గతంలో వార్తలు వినిపించినాయి. ఈ నేపథ్యంలో అంటే వైసీపీకి అనుబంధంగా ఉన్నా కూడా తన వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకుండా ఆయన తన సొంత బిజినెస్ మీద ఫోకస్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గల్లా జయదేవ్కి సంబంధించిన కీలకమైన వ్యక్తులు, లేదంటే తన ఇంట్లో మనిషి, లేదంటే ఆయన సూచించిన వ్యక్తులు ఎవరైనా గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో రాబోయే 2 వారాల్లో మరికొన్ని సంచలనాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర నుంచి అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యంగా వైఎస్ జగన్ కదుపుతున్న పావులు ఆసక్తికరంగా మారినాయి. ఇప్పటికే ఇంచుమించు 37 మంది 38 మంది ఇన్ఛార్జీలను మార్చారు. నిన్న 3వ లిస్టు కూడా రెడీ అయినట్టు సమాచారం. కానీ టీడీపీ, జనసేన నుంచి టికెట్లు దక్కని చాలామంది కీలక నేతలు వైసీపీలో చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో 3వ జాబితాను వైఎస్ జగన్ వాయిదా వేసినట్టు కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సో మొత్తం మీద పండగ తర్వాత, సంక్రాంతి పండగ తర్వాత ఇక ఏపీ పాలిటిక్స్ రేసు గురం లాగా పరిగెత్తే అవకాశం ఉంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎట్లాంటి సంచలనాలు నమోదవుతాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.